హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. 2024లో మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ ఏది అనే ఒక సర్వే కండక్ట్ చేస్తే చాలా మూవీస్ లిస్ట్ వచ్చాయి. కానీ అందులో ముందున్న మూవీ మాత్రం ఫైటర్. హృతిక్ రోషన్, దీపికా పడుకోన్ లీడ్ రోల్స్లో వార్, పఠాన్ లాంటి యాక్షన్ ఎంటర్టైనర్స్ని డైరెక్ట్ చేసిన సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్లో వస్తున్న మూవీ కావడంతో దీని మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. ఈ మూవీ ఫైనల్లీ థియేటర్స్లో రిలీజ్ అయింది. మరి ఇన్ని ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయిన ఈ మూవీ ఎలా ఉంది అనేది ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. కథ విషయానికి వస్తే, ఇండియాలో శ్రీనగర్ బేస్ క్యాంప్ మీద అటాక్ జరగవచ్చు అనే ఇంటెలిజెన్స్ రిపోర్ట్తో టాప్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏవియేటర్స్తో ఒక టీంని ఫామ్ చేస్తారు. ఆ టీంలో షంషేరా పఠానియా అలియాస్ ప్యాటీ, మిన్నీ రాథోర్ అలియాస్ మిన్నీ, సర్తాజ్ గిల్, బషీర్, తాజ్ అండ్ ఇంకొందరు ఉంటారు. అనుకున్న టైం కంటే ముందే ఇండియన్ సోల్జర్స్ మీద అటాక్ జరుగుతుంది. దానికి ఇండియన్ గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అయింది, ఆ తర్వాత ఎయిర్ ఫోర్స్ టీం ఎలాంటి యాక్షన్ తీసుకుంది, చివరిగా ఈ వార్లో ఎవరు గెలిచారు అనేది మిగతా కథ. ఈ మధ్యకాలంలో హిందీలో కొత్త కథలంటూ ఏమీ రావట్లేదు. తెలుగు, తమిళ్, మలయాళం మూవీస్ని రీమేక్ చేయడం, లేదా ఏవైనా బయోపిక్స్ లేదా ప్యాట్రియాటిజం కాన్సెప్ట్తోనే సినిమాలు చేస్తున్నారు. ఫైటర్ టీజర్ అండ్ ట్రైలర్ వచ్చినప్పుడు ఇది కూడా అలా ఒక రొటీన్ ఫార్మాట్లో వెళ్ళే మూవీనే అనిపించింది. బట్ థియేటర్లో మూవీ చూసాక డెఫినెట్గా మన ఒపీనియన్ మారిపోతుంది. కథగా చాలా సింపుల్గానే ఉన్న ఎమోషన్స్ని పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేశారు ఈ మూవీలో. ఫస్ట్ హాఫ్ కొంచెం ఫ్లాట్గా వెళ్తుంది అనే ఫీల్ వచ్చే టైంలో కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్తో ఇంట్రెస్టింగ్గా మార్చేస్తుంది. సెకండ్ హాఫ్లో కంప్లీట్గా యాక్షన్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం మీరు డిసప్పాయింట్ అవ్వచ్చు. ఎందుకంటే సెకండ్ హాఫ్లో ఎమోషన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు ఈ మూవీలో. అండ్ అదే ఈ సినిమాకి ప్లస్ కూడా అయింది. సిద్ధార్థ్ ఆనంద్ సినిమాల్లో మామూలుగా ఎమోషన్స్ అండ్ లాజిక్స్ అన్ని గాలికి వదిలేస్తూ ఉంటాడు. ఓన్లీ యాక్షన్ సీన్స్ మాత్రం బాగుంటాయి. బట్ ఫస్ట్ టైం తను సినిమాలో ఎమోషన్స్ ఎంత ఇంపార్టెంట్ అనే విషయం అర్థం చేసుకున్నట్టు అనిపిస్తుంది ఈ మూవీ చూస్తే. క్లైమాక్స్ సీన్స్ అన్నీ కూడా ఆడియన్స్కి మంచి హై ఇస్తాయి. యాక్టింగ్ విషయానికి వస్తే ప్యాటీగా హృతిక్ రోషన్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు. ఎమోషనల్ సీన్స్లో తన యాక్టింగ్ కేపబిలిటీస్ ఏంటో చూపించాడు. మిన్నీగా చేసిన దీపికా పడుకోన్కి పెద్దగా స్కోప్ లేకపోయినా ఉన్నంతలో తను బాగానే చేసింది. అనిల్ కపూర్, వినయ్ వర్మ అండ్ మిగతా యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టుగా బాగా చేశారు. టెక్నికల్గా ఫైటర్, వార్ అండ్ పఠాన్ మూవీస్ కంటే కూడా చాలా బెటర్గా అనిపిస్తుంది. ఎయిర్ స్ట్రైక్ సీన్స్ అన్నీ కూడా బాగా డిజైన్ చేశారు అండ్ విఎఫ్ఎక్స్ కూడా చాలా బెటర్గా ఉంది. క్లైమాక్స్ సీన్స్లో మాత్రం విఎఫ్ఎక్స్ కొంచెం తేడా కొట్టినట్టు అనిపిస్తుంది. సినిమాలో సాంగ్స్ ఓకే అనిపిస్తాయి అండ్ చాలా హై వచ్చే సీన్స్ ఉన్నా కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత ఎఫెక్టివ్గా లేకపోవడం ఇంకో మైనస్. ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ కూడా బాగున్నాయి. ఇందాక చెప్పినట్టుగా డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ చాలా రోజుల తర్వాత ఒక మూవీలో ఎమోషన్స్ని కరెక్ట్గా ప్రజెంట్ చేసినట్టు అనిపిస్తుంది. తన మార్క్ యాక్షన్ సీన్స్తో పాటు ఎమోషన్స్ కూడా పర్ఫెక్ట్గా ఉండడంతో ఈ మూవీ తన కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా ఫైటర్ ఈ రిపబ్లిక్ డేకి థియేటర్స్లో ఎంజాయ్ చేయగలిగే ఒక మంచి యాక్షన్ డ్రామా మూవీ. ఈ మూవీ చూసాక మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.